నిండుతుంది. డాడీ లేవలేదా ఇంకా? పిల్లలు కానీ దిద్దాలే. సూర్యుడు వచ్చిండు. 10 minutes 6:45. ఇగో ఒకళ్ళు దారం ఇప్పుండి దాన్ని, ఒకళ్ళు దానిలో పోయండి. సరే నువ్వు దారం ఇప్పు, నువ్వు దారం ఇప్పు. ఇష్టం ఏం లేదు, దారం అయితే ఇప్పు నువ్వు ఫస్ట్. దారం ఇప్పు, తీసుకున్నావు కదా ఇప్పేసాయి. హాయ్ అండి. వీళ్ళ మమ్మీ అయితే పొద్దున్న మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉప్మా అయితే టిఫిన్ కింద చేసింది, తినేసి మార్నింగ్ వెళ్ళిపోయినరు. కానీ కర్రీ అయితే చేయలేదు, ఎందుకంటే కొంచెం తొందర అయిపోయింది కాబట్టి చేయలేదు. సో అందుకని రెడీమేడ్ కర్రీ పాయింట్స్ ఉంటాయి కదా, కర్రీ పాయింట్స్ నుంచి అయితే ఏదో ఒక కర్రీ తీసుకురమ్మని చెప్పేసి అయితే నాకైతే చెప్పింది. సో అందుకని నేనైతే ఇప్పుడు ఒక కర్రీ అయితే తీసుకొచ్చాను. ఆ కర్రీని మా పిల్లలు అయితే అక్కడ ఓపెన్ చేస్తున్నారు. చూడండి ఏం కర్రీ అంటే కనుక పాలకూర పప్పు అన్నమాట. పాలకూర పప్పు చూడండి, చాలా మంచిగా కనబడుతుంది. నీళ్ళుగా ఏం కనబడతలేదు, మంచిగానే కనబడుతుంది. సో మన ఇంట్లో చేసుకున్న బయట ఉన్నటువంటి ఇది కూడా సేమ్ ఉంటుంది దాదాపుగా. అంటే కొన్ని కర్రీ పాయింట్స్లలో ఉండకపోవచ్చు, కానీ మేము ఎప్పుడు తెచ్చుకునే కర్రీ పాయింట్స్లో అయితే మాత్రం టేస్ట్ ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుందండి. ఇంకా వీళ్ళకైతే ఇప్పుడు ఆకలి అవుతుంది. ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చిర్రు కదా, ఫ్రెష్ అప్ అయితే అయ్యిండ్రు. ఇంకా మిగిలింది ఆరగించడమే ఆలస్యం. ఆరగించడం అంటే ఏంటిదో తెలుసా? ఏంటిది ఆరగించడం అంటే? ఆరతిచ్చుడు కాదు డాడీ, ఆరగించడం అంటే తినడము. ఓకే, మీ ప్లేట్స్ తీసుకొచ్చుకోండి ఫస్ట్ ఒకసారి. అందులో నుండి ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొచ్చుకోండి. అక్కడ ఉన్నాయి కదా, అక్కడ ఉన్నాయి, తీసుకొచ్చుకోండి తొందర. చిన్న చిన్న పల్లెం చిన్నది అటు దాంట్లో ఉన్నది, అటుపక్క దాంట్లో నువ్వు తీసుకో. నీ ప్లేట్ తీసుకో, కడుక్కో. అది ఉప్మా డాడీ, అది కూడా కొంచెం పెట్టమంటావా? ఓకే ఆగు. నా ప్లేట్ కూడా తీసుకురా, నేను కూడా తినేస్తా అన్నం. ఇక అయిపోద్ది. మా అమ్మ తర్వాత తింటుంది, మా అమ్మ లేదు కదా, వచ్చిన తర్వాత తింటుంది. ఏమో ఎక్కడికి పోయిందో, వస్తుంది. ఎవరింటికి పోయిందో తెలియదు. మార్నింగ్ ఉప్మా టిఫిన్ చేసిన అన్నది, నేను కొంచెం లేట్గా తింటా అని చెప్పింది. కింద పోతుంది. కూర్చో, అక్కడ కూర్చో. ఇదేంటి డాడీ, నీ స్పెషల్ కర్రీ ఇది? కూర్చో. కొంచెం అయిపోద్దా? ఆగన్నా కదా,
దంటే ఎగ్లే మీ ఇద్దరు వేసుకుంటారా ఇది అదే వేసుకోండి నాకు అద్దది మంచిగా ఉంటుంది తిను వంకాయ వేసుకుంటావా నువ్వు వంకాయ వేసుకుంటావా అన్నం పెట్టాను ఇప్పుడే కొద్దిగా తర్వాత పెట్టకుంటారా అన్నం తర్వాత పెట్టాను కొద్దిగా వంకాయ ఇది పప్పు దాంతో వేసుకో ఇది ఇది ఇంట్లో పెట్ట అన్న పెట్టకు కింద పెట్ట తీయద్ది వేసుకో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఈవినింగ్ టైం అన్నమాట. చూడండి ఈ లొకేషన్ అయితే గ్రీనరీగా ఉంది కదా. ఇక్కడ కాసేపు రిలాక్స్ అవ్వడానికి అయితే రావడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే గడిచిన వారం నుంచి అయితే ఒక్క వీడియో కూడా అప్లోడ్ అయితే చేయలేదు. కొంచెం బిజీ వర్క్ ఉండడం వల్ల అయితే వీడియోస్ అయితే రావడం లేదు. దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక మనం వాకింగ్ అయితే పూర్తి చేసేద్దాం మనం అయితే ఇప్పుడైతే. ఇంకా ఈ లొకేషన్ చూడండి ఎలా ఉందని. కూర్చోవడానికి చిన్న చైర్ అయితే ఉంది అక్కడ కూడా. చూడండి ఈవినింగ్ టైము అయినా కూడా కొంచెం వెళ్తర్ అయితే కనిపిస్తుంది కదా. చూడండి చాలా వెళ్తర్ అయితే ఉంది. నిన్నటి రోజైతే కొంచెం ఈవినింగ్ టైం అయితే వర్షం కూడా పడింది. చూస్తున్నారు కదా. పైన అయితే మెరుస్తూ ఉన్నది. లొకేషన్ అయితే మొత్తం చిన్న చీకటి లాగా, అంటే మబ్బులు అయితే బాగా కమ్ముకు వచ్చినాయి. ఇక్కడక్కడ మెరుపులు కూడా వస్తున్నాయి. సో ఇది ఫ్రంట్ కెమెరా పెట్టచ్చు, మీకైతే వీడియో షూట్ చేస్తున్నాను. అన్ని చెట్లు అయితే ఎరిగిపోయినాయి. ఎప్పుడెప్పుడో అప్పటి కాలంలో విరగిపోయినాయి చెట్లు అయితే. ఇది దారి అన్నమాట. నడిచేటువంటి దారికి ఇటుకలు అయితే పెట్టారు. ఇక్కడ కూడా పెట్టింది చూడండి. కూడా పెట్టింది. వర్షం వచ్చే మూమెంట్ అయితే కనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి అయితే కొంచెం ముందుగా అయితే వెళ్తున్నాను. ఉరుముతుంది, మెరుస్తుంది.
సో మొత్తం చిమ్మ చీకటి అయిపోయింది. ఎవరో విఐపీలు అయితే ఈరోజు వస్తున్నారని చెప్పేసి అయితే ఆ టపాకాయలు అయితే కాలుస్తున్నారు దానికోసానికే. మొత్తం చిమ్మ చీకటి అయితే అయిపోయింది. లొకేషన్ చూసుకుంటే కనుక చిమ్మ చీకటి అయిపోయింది. చెట్లు కూడా బాగా ఉన్నాయి కదా. చిమ్మ చీకటి అయిపోయింది. భయంకరంగా ఉంది రా నాయన.